పారిశుద్ధ్య కార్మికులు, సూపర్వైజర్లు ఆరోగ్యం ప్రభుత్వం బాధ్యత అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నగరంలోని బాపూజీ కళామందిరంలో ఈఎస్ఐ ఆసుపత్రి, జేమ్స్ వారు సంయుక్తంగా నిర్వహించిన మెడికల్ క్యాంపులో ఆయన శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ నగర పరిశుభ్రతలోనూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడంలోని పారిశుద్ధ్య కార్మికులు ప్రత్యేక శ్రద్ధ చెబుతున్నారన్నారు. నిత్యం పారిశుద్ధ్య వాతావరణంలో తిరుగుతూ బ్యాక్టీరియా, వైరస్ల కారణంగా పారిశుద్ధ్య కార్మికులు వ్యాధుల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలకు తెగించి సేవలు అందించారని చెప్పారు. పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యం పట్ల తనకు ఎంతో చిత్తశుద్ధి ఉందని, వారికి ఏ అవసరమైనా తాను చేసేందుకు ముందుకుంటానని తెలిపారు. ప్రభుత్వ పరంగా పారిశుద్ధ్య కార్మికులకు అందాల్సిన సౌకర్యాలను తాను బాధ్యత వహిస్తానని చెప్పారు. పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యంపై బాధ్యతకు ఈఎస్ఐ, జేమ్స్ ఆసుపత్రులు సంయుక్తంగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినక, ఇన్ఛార్జి కమిషనర్ చల్లా ఓబులేషు, జిమ్స్ ఆసుపత్రి ఆర్ఎంఓ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. దానిపైన కూడా మేము పూర్తిగా బాధ్యత తీసుకొని మీకు అప్పర్ పై ఇంకా హాస్పిటల్స్ ఏమైనా ఉంటే వైజాగ్ రిఫర్ చేయడం, అక్కడ కూడా ఈఎస్ఐ హాస్పిటల్ అవ్వకపోతే ఇంకా ఫర్దర్ ఇంకా దానికి అనుబంధం ఎక్కడ ఉంటే దాని ద్వారా చేయడం. అలాగే మీకు ఇంకా ప్రభుత్వం నుండి ఏదైనా ఇంకా మీకు ఆరోగ్యశ్రీ ఇవన్నీ వర్తించకపోయినా ఈఎస్ఐ ద్వారా ఇంకా లింకప్ చేసి ఎక్కడైతే చేయాల్సి ఉంటే అవన్నీ బాధ్యత మేము పూర్తిగా తీసుకుంటామని ఈ సందర్భం మీకు తెలియజేసుకుంటూ, ఇప్పుడు చెప్పిన ప్రతి ఒక్క పద్ధతుల్ని మీ పరిశుభ్రత కోసం ఏవైతే సూచనలు ఇచ్చారో డాక్టర్స్ కానీ సర్స్ కానీ ఆ సూచనలు మీరు పాటిస్తూ పట్టణ పరిశుభ్రత కోసం ఏవైతే సూచనలు ఇచ్చారో అవి కూడా మీరు తప్పకుండా పాటించాలని, తద్వారా మీ తాలూకా ఏదైతే ప్రభుత్వ పరంగా ఏవైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ నేను ఆ బాధ్యత తీసుకుని మీకు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గౌరవ కలెక్టర్ గారికి, ఈ మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి స్వప్నిల్ దినకర్ గారికి నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే కమిషనర్ ఓబులేష్ గారికి కూడా నేను ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో ఈ కార్పొరేషన్ యొక్క కార్మికుల కోసం మీరు ఎంత శ్రద్ధ వహించి వారి యొక్క బాగోగుల కోసం ఈ రోజు ఈ క్యాంప్ కండక్ట్ చేస్తున్నటువంటి మీకు కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈఎస్ఐ వారికి, జెమ్స్ వారికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశంలో పాల్గొనేటటువంటి అవకాశం కల్పించిన మీకు కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ కూడా ఆక్యుపేషనల్ హజార్డస్ అలవెన్సెస్, వారికి అవసరమైనటువంటి గ్లౌజెస్, బూట్లు, యూనిఫామ్ ప్రతి సంవత్సరం కూడా మన సంక్రాంతి పండుగకి వాళ్ళకి 2 pairs, ఆడవాళ్ళకి మగవాళ్ళకి బట్టలు, సబ్బులు, కొబ్బరి నూనె ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మిగతా ఏ డిపార్ట్మెంట్లో ఎవరికి కూడా ఈ అలవెన్స్ ఉండదు, మన శానిటరీ వర్కర్స్ మాత్రమే అలవెన్స్ ఉంటుంది. అట్లాగే మెడికల్ క్యాంప్స్ వీళ్ళకి ఈఎస్ఐ హాస్పిటల్లో వీళ్ళకి 3 ఫ్యామిలీ మెంబర్స్కి వీళ్ళందరూ కూడా ఫ్రీ ట్రీట్మెంట్ ఉంటుంది. అలాగే ఈపీఎఫ్ ఫెసిలిటీ ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటాయి. బట్ చాలా మంది ఈ ఈఎస్ఐ హాస్పిటల్ లోకల్గా చిన్న మున్సిపాలిటీస్లో అయితే అక్కడ హాస్పిటల్ ఉండదు, హెడ్ క్వార్టర్స్లో అయితే ఉంటుంది, మనకి ఇక్కడ ఉంది. అలాగే హాస్పిటల్లో వీరు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళ డిపెండెంట్స్ కానీ ఏ విధంగా మనకి అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి, అక్కడ నుండి అవసరమైతే వేరే రెఫరల్ హాస్పిటల్కి ఎట్లా వెళ్ళాలి, ఇవన్నీ వివరాలు చాలా మంది కొంచెం తెలియకపోవచ్చు, ఏ విధంగా ఈ ఫెసిలిటీస్ పొందాలని. దానికోసం జిల్లా కలెక్టర్ గారు ఈఎస్ఐ హాస్పిటల్ వాళ్ళని, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు నన్ను ఇద్దరిని పిలిపించి 2 days క్రితం ఇవి మనకు ఇంత కష్టమైన పరిస్థితుల్లో పనిచేస్తున్నప్పుడు మనము వాళ్ళు చూడాల్సిన బాధ్యత మన పైన ఉంది కాబట్టి మనం క్యాంప్స్ ఆర్గనైజ్ చేస్తాం. ఈఎస్ఐ డాక్టర్స్ని అలాగే కార్పొరేట్ హాస్పిటల్స్, జెమ్స్ హాస్పిటల్ని ఇన్వాల్వ్ చేసి ఈ యొక్క హెల్త్ చెకప్ చేసి, మాస్ హెల్త్ చెకప్ ఇక్కడ అవసరమైతే రెఫర్ చేయడము, ట్రీట్మెంట్ ఇవ్వడము, అలాగే ఫర్దర్ ఏదైనా అవసరమైతే కూడా మళ్ళీ ఏ విధంగా మనకు ఈ యొక్క ఈ పేషెంట్ హిస్టరీ అంతా కూడా క్యాప్చర్ చేయబడుతుంది. ఇదంతా కూడా డీటెయిల్స్ వీళ్ళకి తెలియజెప్పి ఈ ఫెసిలిటీ వీళ్ళకి మన వాళ్ళకి ఉపయోగపడే విధంగా చేద్దామని ఇచ్చినటువంటి మన జిల్లా కలెక్టర్ గారు, మన స్పెషల్ ఆఫీసర్ గారు ఆదేశాలు మేరకు ఈరోజు ప్రోగ్రామ్ ఇక్కడ చేయడం జరిగింది సార్. దీంతో పాటు ఆధార్ సీడింగ్ కానీ, రిజిస్ట్రేషన్, తర్వాత ఈపీఎఫ్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే, ఐ ఇష్యూస్, ఈఎస్ఐలో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా క్యాప్చర్ కాకుండా వాళ్ళ డీటెయిల్స్,
దీంతో పాటు షుగర్, బ్లడ్ షుగర్, తర్వాత బీపీ, ఈసీజీ, వీటన్నింటిని కూడా ఇక్కడ తీస్తున్నాం సార్. ఈరోజు ఈవినింగ్ వరకు క్యాంప్ ఉంటుంది వర్కర్స్. ఈ హెల్త్ క్యాంప్కి వచ్చేసిన మన ఎమ్మెల్యే గారు శ్రీకాకుళం అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ శ్రీ గోండు శంకర్ గారికి, అలాగే మన మున్సిపల్ కమిషనర్కి, ఈఎస్ఐ సంస్థ నుంచి ప్రతినిధులకి, అలాగే జేమ్స్ హాస్పిటల్, ఇతర డాక్టర్స్, మన మున్సిపల్ కార్మికులు, పిహెచ్, నాన్ పిహెచ్ కూడా వచ్చారు కదా, ఇక్కడ నాన్ పిహెచ్ కూడా వచ్చారు. సో మరి ముఖ్యంగా వాళ్ళ యూనియన్ లీడర్ సిఐటియు నుంచి ఉన్న సిఐటియు కదా ఇక్కడ, ఏఎస్సిఐటి. సో మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరికి నమస్కారం. చాలా మంచి విషయం ఇది. ఎందుకనే ఎవరు చేయలేని పని మీరు చేస్తారు, అది నిజంగా ఎవరు చేయలేని పని మీరు చేస్తారు. మనకి మామూలు వ్యక్తికి మీకంటే ఇంకా 10% ఎక్కువ శాలరీ ఇచ్చినా సరే వాళ్ళ ఆ పని చేయరు, మీరే చేయరు. కాబట్టి దీనికి మీకు ముందుగా వందనం. మన సిటీ బాగుండాలి, మన ఆరోగ్యం బాగుండాలి అంటే మీరు గట్టిగా సరిగా పనిచేస్తేనే ఆ సిటీ బాగుంటుంది, ఆ ఊరు బాగుంటుంది. సో మన ఇది ఈఎస్ఐ మీ అందరికీ తెలుసు, ఇప్పటి వరకు అందరికీ తెలిసిపోయింది అది అనుకున్నాను. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అలాగే స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా ఒక ఈఎస్ఐ హాస్పిటల్ ఇక్కడ శాంక్షన్ అయింది. ఇప్పటి వరకు ఈఎస్ఐ హాస్పిటల్ ఇక్కడ లేదు, బహుశా లేదు కదా. సో ఒక మన శ్రీకాకుళంలోనే ఒక 5 ఎకరాల ల్యాండ్ అంటే భూమి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఈఎస్ఐ అంటే ఎంప్లాయీస్ కోసం, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఇది ఒక హాస్పిటల్ ఉంటుంది. సో వాళ్ళకి ల్యాండ్ ఇవ్వడం జరుగుతుంది. బహుశా ఒక సంవత్సరం తో పాటు పడుతుంది ఆ హాస్పిటల్ రావడానికి. బట్ కానీ కొన్ని ఈఎస్ఐ ఎంపానల్డ్ హాస్పిటల్స్ ఉంటాయి. ఈఎస్ఐ కాకుండా వేరే హాస్పిటల్స్ కి కూడా మీరు వెళ్ళి చూపించవచ్చు. దీనికోసం మీ దగ్గర ఒకటి ఈఎస్ఐ సర్టిఫికేట్ ఉండాలి. అది ప్రతి ఒక్కరి దగ్గర ఉంది, నేను బయట చూశాను. ఆ సర్టిఫికేట్ ఒకటి ఉండాలి. ఆ సర్టిఫికేట్ లో ఒక నంబర్ ఉంటుంది, ఆ నంబర్ కూడా ఉండే చాలు, పర్లేదు. ఆ నంబర్ కూడా మీరు వాళ్ళకి చెప్తే ఆ నంబర్ మీ ఆధార్ కార్డ్ నంబర్, ఈ 2 వాళ్ళకి చెప్పాలి. అంటే హాస్పిటల్ వెళ్ళిన తర్వాత మన దగ్గర ఎంప్లాయ్ హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయి? ఒకటే. నగరపాలక సంస్థ తరఫున ఈ కార్పొరేషన్ లో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకు, సూపర్వైజర్స్ కి అందరికి కూడా హెల్త్ క్యాంపు కండక్ట్ చేస్తున్నటువంటి ఈఎస్ఐ మరియు జెమ్స్ వారి ఆధ్వర్యంలో చేస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీకాకుళం జిల్లా మెజిస్ట్రేట్ వారు మరియు కలెక్టర్ గారు, అలాగే కలెక్టర్ గారు మనకి ఇక్కడ స్పెషల్ ఆఫీసర్, ఎందుకంటే ఇక్కడ మేయర్ ఎలక్షన్ జరగలేదు కనుక మనకి స్పెషల్ ఆఫీసర్ కనుక అదే స్పెషల్ ఆఫీసర్ గారికి, అలాగే కమిషనర్ గారు ఓబులేష్ గారికి, ఈఎస్ఐ సిబ్బందికి, జెమ్స్ ప్రవీణ్ గారికి అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎప్పుడు పరిశుభ్రంగా ఉండాలి అని అందరి ఆరోగ్యం కోసం పరితపించి పనిచేసే మీకు, మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలని ఎంతో శ్రద్ధ వహించి దానికి ఒక ఇంటర్నల్ మీటింగ్ పెట్టుకొని ఈరోజు కార్యరూపం దాల్చే విధంగా మీకు ఇన్ని బుద్ధులు ఎంత నీట్గా అన్నీ చెప్తున్నారు. ఎందుకంటే మీరు ఆరోగ్యంగా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు పరిశుభ్రత కోసం చూసేవారు మీకు ఎక్కువ బ్యాక్టీరియా అంతా మీకు వచ్చి మీకు ఇబ్బంది పడుతుందని మీకోసం ఎంత స్పెషల్ క్యాంప్ పెట్టినందుకు ముఖ్య కారణం ఏంటంటే, ఇప్పుడు ఏదైతే మనకి కలెక్టర్ గారు వచ్చారో స్వప్నిల్ దినకర్ గారు, ఆయనకి అపారమైన అనుభవం ఉంది ఈ కార్పొరేషన్లో. మనకంటే 10 రెట్లు పెద్ద కార్పొరేషన్ విజయవాడ, కాకినాడలో చేసి వచ్చారు. అలాగే ఓబులేష్ గారు గతంలో
ఇక్కడ కమిషనర్గా చేయడమే కాకుండా ఇంతకు ముందు చిత్తూరు ఆ ఏరియా అంతా కూడా పనిచేసి ఆయన వచ్చారు. నాకు డైనమిక్ ఎమ్మెల్యే అన్నారు కానీ నేను ఈ మధ్య వచ్చాను. వారికి చాలా సీనియర్ మోస్ట్ డైనమిక్ ఆఫీసర్. యాక్చువల్గా ఈరోజు ప్రభుత్వం కూడా ఎంతో నమ్మి ఈరోజు కలెక్టర్గా ఇక్కడ మనకి ఇంత యంగ్ డైనమిక్ సార్ని మనకి ఇక్కడ కలెక్టర్గా వేశారంటే ఆయన పనితనం చూసే. అలాగే ఎందుకంటే ఆయన చూడండి, చిన్న చిన్న విషయాలు అవి అందరికీ తెలియవు. ప్రాక్టికల్గా పనిచేసి ఎవరైతే మీతో మమేకం అవుతారో వారికే తెలుస్తాయి. మీరు ఎన్ని గంటలకు బయలుదేరుతారు, ఎన్ని గంటలకు వస్తారు, మీరు ఏమేమి చేయొచ్చు, ఎంతకి మీరు భోజనం చేస్తారు, ఆ భోజనం టైమింగ్స్ కూడా మీకు చెప్తున్నారు. అంటే చిన్నపిల్లలకి బుద్ధులు చెప్పినట్టు చెప్తున్నారు. అంటే మనం చిన్న చిన్న దీని మీద అవేర్నెస్ మనకు ఉండదు, అంటే దాని మీద మనం ధ్యాస పెట్టాం. ఇవన్నీ ఏంటంటే ప్రాక్టికల్గా చూశారు కనుక ఈరోజు మీకు ఇంత క్యాంప్ పెట్టి రేపు 2-3 రోజుల్లో గ్లౌజ్ గమ్ బూట్స్ అన్నీ ఇస్తారని మీకు చెప్తున్నారు కనుక ఇవన్నీ మీరు ఉపయోగించుకొని మీరు ఆరోగ్యంగా ఉండాలి. ఎందుకంటే మీరు మీ కుటుంబం ఆరోగ్యంగా ఉంటేనే మీరు వచ్చి ఉత్సాహంగా పనిచేయగలుగుతారు. మీకు పర్సనల్గా ఏదైతే ఉద్యోగపరంగా ఉన్న ప్రాబ్లమ్స్ విషయంలో నాకు తెలుసు, మీరు ధర్నాలు చేసిన పరిస్థితి. దాదాపు 600 మంది కార్మికులు ఉంటే 87-90 మాత్రమే రెగ్యులర్, మిగతా అంతా కాంట్రాక్టే. సో ఆ పరిస్థితి ఉంది. ఇవన్నీ ప్రభుత్వం దృష్టికి మీకు తీసుకువెళ్తాం. ఈ సందర్భంగా నేను మీకు ఒకటి అనౌన్స్ చేస్తున్నాను. మేము మళ్ళీ పారిశుద్ధ్యం డే ఉంది కదా సార్ మనకి, సెలబ్రేషన్ డే ఏదో ఉంటే మేము కలెక్టర్ గారు కమిషనర్ గారితో మాట్లాడతాను. ఎవరైతే రెగ్యులర్గా గంబూట్లు వేసుకొని యాప్రాన్ వేసుకొని అవసరం గ్లౌజెస్ వేసుకొని మాస్క్ వేసుకొని ఆ ఇంటికి రెగ్యులర్గా టైం పేరు వెళ్ళి మేము ఆ ఇంటికి వెళ్ళేటప్పుడు ఎవరు వస్తున్నారంటే మీ పేరు చెప్తాం. మేము సర్వే చేసుకొని ఎవరైతే అలా చేస్తారో వాళ్ళందరూ కూడా ఇయర్లీ ఒక 10 మందిని మంచి వర్క్ చేసే వరకు నేను ఆ 10 మందికి 1 మంత్ శాలరీ బోనస్గా ఇస్తాను. 10 మందిని సెలెక్ట్ చేసి ఎవ్రీ ఇయర్ మేము సర్వే చేస్తాం. బెస్ట్ సర్వీస్ ఇచ్చే వాళ్ళని తీసుకొని మేము 1 మంత్ శాలరీ బోనస్గా కూడా ఇస్తాం. కనుక మీరందరూ కూడా మీ ఫలితాన్ని మెరుగుపరుచుకొని మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఇవి ఇయర్లీ 4 టైమ్స్ మీకు రెగ్యులర్గా మెడికల్ క్యాంప్స్ జరిపిస్తామని చెప్పడం జరిగింది. ఇంకా ఫర్దర్ మీకు ఎటువంటి మెడికల్ హెల్ప్ కావాలంటే మేము